शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। श्रीराघवं दशरथात्मयमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं अरविन्ददलयदाक्ष्यं रामं भजे श्यामलं कोमलम्। आञ्जनेयमतिपाटलान्नं काञ्चनाद्रिकमनीयविग्रहं पार्यादधरमूलवासिनं भावयामि तोमानन्दनं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिवतां वरिष्ठं वातात्मजं वानरयुधमुख्यं श्रीरामदूतं शिरसां नमामि। रामय्यदूतं मनसा स्मरामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र हृदमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतीं नमत राक्षसान्तकम्। ఆశ్చర్యమైనటువంటి పెద్దలకి ఇక్కడ వర్గలో పాలు పంచుకున్నటువంటి మన హైందవ ధర్మ ప్రతీకలైనటువంటి దేవాలయ అర్చక స్వాముల వారందరికీ కూడా నమస్సులు అర్పిస్తూ, మన అష్టాదశ పురాణాల్లో చాలా గొప్పదైనటువంటిది ఆది కావ్యము రామాయణం. మనం చెప్పుకుంటున్నాం, ఇది 3వ రోజు. నిన్న సాక్షాత్తు రామచంద్రమూర్తి వారు సీతామాయితో సహా అయోధ్య నగరం రావటం, 12 సంవత్సరాలు అన్నదమ్ములు వారి యొక్క సతీమణులతో సహా వాళ్ళందరూ కూడా ఆ అంతఃపురంలో అయోధ్య నగరంలో పరిపాలనలో భాగంగా వాళ్ళందరూ పాలు పంచుకోవటం. కైకేయి చాలా సంతోషంగా రేపు రాముణ్ణి పట్టాభిషిక్తుల్ని చేస్తున్నాం అనే వార్త తెలుసుకున్న కైకేయి చాలా సంతోష వదనంతో ఉన్న సమయంలో మందర అనేటువంటి ఒక ఆవిడ వచ్చి ఆవిడకి వెనక సంగతి గుర్తు చేసి ప్రత్యేకించి దేవతలు పంపించారట. మనం అనుకుంటాం ప్రతిదీ కూడా మన ప్రయోజకత్వం అనుకుంటాం. అట్లా కాకుండా శ్రేయాంసి భోగ విఘ్నాన్ని అని చెప్పి మంచి కార్యాలకి విఘ్నం వస్తూ ఉంటుందట. ఆ విఘ్నాన్ని మనం ఇన్వైట్ చేయాలి. దానికి ఏమంటారంటే, తల ఉంచుకుంటే పైనుంచి పోతుంది, తల ఇట్లా కనుక అనుకుంటే తల ఎగిరిపోతుంది. అట్లా అలాంటి దీక్షాలి కాబట్టి దశరథ మహారాజు ప్రజల్ని పిలిచాడు. పరిపాలకుడు కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేశాడు. రఘురామ మహారాజుని రేపటి నుంచి రాజుగా నియమిస్తున్నామని చెప్పి ప్రకటన చేశాడు. ఇది జీర్ణించుకోలేనటువంటి మందర పోయి కైకేయి యొక్క మనస్సు పాడు చేయటం, కైకేయి మళ్ళీ మనస్సుని మార్చుకుని తన యొక్క కుమారుడు భరతుడు రాజు కావాలనేటువంటి కోరిక కలగడం తప్పేమీ లేదు దాంట్లో. కానీ ఆ సమయంలో నిశ్చేష్టుడైనటువంటి దశరథ మహారాజు నేలకు ఒరిగిపోతాడు. నిన్నే చెప్పుకున్నాం, కోపగృహం అనేటువంటి గృహంలో ఆవిడ వెళ్ళి పడుకోవటం, నేల మీద పడుకున్నది వెళ్ళి. పట్టపురాణి ఆవిడ, మరి అటువంటి శయ్యమే పడుకోవలసినటువంటి ఆవిడ వెళ్ళి నేల మీద పడుండేటప్పటికీ ఈ దశరథ మహారాజు పోయి ఎంతటి వాడైనా కాంతదాసుడే అని ఒకటి ఉన్నది, ఎంతవారులైనా కాంతదాసులే అని. అట్లా అంత మహారాజు కూడా పోయి చివరికి కాళ్ళ దగ్గర వెళ్ళి ప్రాధేయపడ్డాడు, ఏమిటి కైకా అని. అప్పుడు చెప్పింది ఆవిడ, నాకు వరాలు ఇచ్చావు, నువ్వు మర్చిపోయావా?
దాని ప్రకారం నా కుమారుడైనటువంటి భరతుడికి పట్టం కట్టమని నిశ్చేష్టుడైపోయాడు. అంత పెద్ద మనిషి ఆయన ఆజానుబాహుడు దశరథ మహారాజు. దాదాపు 9 అడుగుల 36 అంగుళాలు ఏమో ఉండేవాట. ఆయన 9 అడుగుల 3 అంగుళాలు ఏమో ఉండేవాట. అట్లాంటి అంత పెద్ద మనిషి ఒకటే వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉందంటే తండ్రి గారు కనపట్ల. ఎక్కడున్నారమ్మా, తండ్రి గారు ఎక్కడున్నారు అంటే అక్కడ పడిపోయారా. అరే ఏమిటి పడిపోవడం ఏమిటి, ఎందుకు అట్లా, ఇప్పుడు వారిని పలకరించు మాకు నువ్వు. వారు ఆయన పూర్తిగా అశ్రునైన పూరితమైనటువంటి దేహంతో, వివహల గాత్రంతో, మాట చెప్పలేనటువంటి పరిస్థితిలోటి ఆయన కళ్ళమట నీళ్లు కారిపోతున్నాయన్నమాట. అటువంటి పరిస్థితిలో ఉండి మనిషి ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితికి వచ్చేసారు దశరథ మహారాజు. అప్పుడు ఇవి చాలా సహజంగా జరిగేటువంటి పరిణామాలే. ఆయన ఇప్పుడు చెప్పలేరు. కానీ శ్రీరామచంద్ర అంటే కైకేయి అంటే చాలా వాత్సల్యం ఉంది శ్రీరామచంద్రుడికి. కాబట్టి కైకేయి పిలిచి, నాయన రామచంద్ర ఇప్పుడు ఆయన చెప్పలేరు ఆ విషయం, నేను చెప్తాను. నేనే కోరిక కోరాను, నా కోరిక వల్లే వారికి ఆ స్థితి కలిగింది. కాబట్టి నేనే చెప్తాను. నా భరతుడికి పట్టాభిషేకం చేయాలి. నా భరతుడికి పట్టాభిషేకం చేయాలంటే నీవు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి అని. అరే 14 సంవత్సరాలు వనవాసం అనేటప్పటికీ మనం ఏమనుకుంటాం, సడన్గా ఆయన ఏదో మారిపోయాడు, కమిలిపోయాడు అని అనుకుంటాం. చాలా శ్రేయసే వృద్ధ ఏ తాత, అది ఒకవేళ వచనమైనప్పటికీ కూడా చాలా చాలా శ్రేయస్కరమైనది. తల్లి చెప్పింది కాబట్టి శ్రేయస్కరమైనది అనుకున్నాడు మనస్సులో. అదేం పెద్ద విశేషమేం కాదమ్మా, భరతుడికి పట్టాభిషేకం చేయొచ్చు, నేను వెంటనే వనవాసానికి వెళ్ళిపోతాను, తండ్రి గారి ఆజ్ఞ కదా, శిరసా వహిస్తాను, వెంటనే వెళ్ళిపోతాను. దానినే ఇప్పుడు మరి కిరీటం అన్ని పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా ధరించినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఒక కిరీట ధారణ ఒకటే మిగిలింది. తెల్లారేటప్పటికి కిరీటం పెడతారు ఆయనకి. అటువంటి పరిస్థితుల్లో మిగతావన్నీ కూడా అక్కడ పక్కన పెట్టేసేసి ఆయన బయలుదేరడానికి ప్రారంభిస్తారు. వెంటనే లక్ష్మణుడు కూడా బయలుదేరుతాడు. నేను కూడా ఉన్నానన్నయ్య, నీతో పాటే వస్తానంటాడు. అక్కర్లేదురా, నేను వెళ్ళగలను, ఒక్కడనే 14 సంవత్సరాలు నేను ఉంటాను, 14 నిమిషముల వేళ గడిపొచ్చేస్తానన్నాడు. రాముడు 14 నిమిషముల వేళ గడిపొస్తానన్నాడు. తండ్రి వింటాడు అనే ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నాడు అనమాట. అంటే పరస్పరం భాషించేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆయన వినేటట్టుగా రామచంద్రుడు వారు చెప్తున్నారు. 14 సంవత్సరాలు 14 నిమిషముల వేళ గడిపి నేను వచ్చేస్తాను అని చెప్తున్నారు. చెప్తుంటే ఆయనకి ఏమీ పాలుపోక లక్ష్మణుని తల్లి సుమిత్ర ఆశీస్సులు ఇచ్చింది. గొప్పదనం అంటే చాలా ఉన్నది వ్యవహారం, దాటేయవలసి వస్తుంది. అట్లా లక్ష్మణుని తల్లి సుమిత్ర నువ్వు అనుంగుడివి, అనుజుడివి, లక్ష్మణానుజుడివి, నువ్వు రామానుజుడివి, నువ్వు కాబట్టి నువ్వు వెళ్ళవలసిందే అన్నారు. ఆయన కూడా తయారయ్యాడు. తయారయ్యి మరి ఎట్లా అంటే వీళ్ళిద్దరూ బయలుదేరుతున్నప్పుడు సీతమ్మ వారు వచ్చింది. సీతమ్మ వారు వచ్చి ఎక్కడికి వెళ్తున్నారంటే ఏం లేదు, జస్ట్ పోర్షన్ మారింది, మన పొజిషన్ మారింది. అంటే రాజరికం ఏం పోలే, రేపు దశరథ మహారాజు బదులు నేను ఈ యొక్క అయోధ్య మహానగరానికి మళ్ళీ నేను రాజును కావాలి. ఇప్పుడు దండకారణ్య సామ్రాజ్యానికి రాజుగా నేను వెళ్తున్నాను. పూర్తిగా ట్రాన్స్ఫర్ అవుతాను, పొజిషన్ ఏం మారలా, దండకారణ్యానికి రాజుగా వెళ్తున్నాను నేను. కాబట్టి నువ్వు ఇక్కడ అత్తల మామగారి సేవ చేస్తూ నువ్వు ఇక్కడే ఉండమని చెప్తాడు సీతమ్మ తల్లితో. సీతమ్మ వెంటనే తట్టుకోలేకపోతుంది. ఇదేమిటి, మీరేమిటి, ఆవిడ పట్టు వస్త్రాలన్నీ కూడా ధరించి ఉన్నది. ఆవిడ
ఇట్లాంటి సమయంలో ఇక గంటలో మీకు కిరీటం పెడతారనుకుంటున్నటువంటి సమయంలో మీరు ఈ విధంగా వనప్రవేశం ఏమిటి అని అంటే ఆశ్చర్యపోతాడు. ఆవిడికి నెమ్మదించి సమాధానం చెప్తూ, నీవేమి బెడవవద్దు, నేమేమి అదరవద్దు, ఏమీ సంకోచించవద్దు, నీవు మహారాణివి కాబట్టి ఇక్కడ ఉండు. భరతుడి యొక్క రాజ్యంలో నువ్వు సుభిక్షంగా ఉంటావు. భరతుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, తండ్రి గారి వలే పరిపాలిస్తాడు ఈ రాజ్యాన్ని. నాకు ఆ విశ్వాసం ఉన్నది. నేను తండ్రి గారి ఆజ్ఞ అనుసరించాలి కదా. నేను ఇప్పుడు అనుసరించకపోతే, నేను ఈ రోజున కనుక తండ్రి గారి ఆజ్ఞ అనుసరించకపోతే భవిష్యత్తు తరాల వాళ్ళందరూ కూడా రాముడు తండ్రి గారి ఆజ్ఞ శిరసావహించలేదంటారు. కాబట్టి నేను ఇవాళ ధర్మస్వరూపుణ్ణి అనేటువంటి రూపాన్ని నేను చూపించాలి. కాబట్టి మనస్సులో వారికి దైవం కదా, దైవం మనుష్య రూపేణ అని చెప్పి ఒక మనుష్య రూపంలో ఉన్నటువంటి ఒక దైవం ఎవరంటే శ్రీరామచంద్రమూర్తి. ఆయన మనస్సులో అట్లా వచ్చింది. త్వామహం సత్యమిచ్చామి నానృతం పురుషర్షభ ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన తేషపే. మరి నేను సత్యవ్రత యుక్తుడిగా ఉన్నాను కదా, మామూలు మనిషిని కాదు. నేను సత్యమే వ్రతంగా కలిగినటువంటి ధర్మనిష్ఠా గరిష్ఠుడు ఎవరి అంటే శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి నేను వెళ్ళవలసిందే అని నువ్వు ఉండన్నారు. అదే కాబట్టి నువ్వు స్త్రీమూర్తివి, నువ్వు నాతో పాటు నువ్వు అనుసరించలేవు. నేను నడుస్తుంటే నా నడకను నువ్వు అనుసరించి నడవలేవు నువ్వు. కాబట్టి నువ్వు అరణ్యాల్లో రావడానికి కుదరదంటారు స్వామివారు. కానీ ఈ విధంగా సంభాషణ ఇక్కడ జరుగుతుంటే కైకతో దశరథ మహారాజ్ చెప్తాడనమాట. ఏమనంటే, నువ్వు చెప్పావు రాముడు వెళ్ళిపోతున్నాడు, రాముడు వెళ్ళిపోతే ఈ రాజ్యం నేనేం చేసుకోను, ఇవన్నీ నాకెందుకు, నేను మరణించడం ఒకటే నేను చేయవలసినటువంటి పని, అంతకంటే ఏం లేదు. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజా అయోధ్యపటవీం విద్ధి గచ్చ తాత యథాసుఖం. ఈ రామచంద్రమూర్తి లేనటువంటి ఈ యొక్క సామ్రాజ్యం నాకు అక్కర్లేదన్నాడు దశరథ మహారాజు. నాకెందుకు ఇది, రామచంద్రుడిని పొందడం కోసమనే నేను ఈ జీవితాన్ని పొందాను, ఈ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాను. కాబట్టి ఎప్పుడైతే రామచంద్రుడు లేడో ఇదంతా కూడా అయోధ్యం అటవీం విద్ధి, ఈ అయోధ్య సామ్రాజ్యం అంతా కూడా అటవీతో సమానమే, నాకు అక్కర్లేదు ఈ సామ్రాజ్యం అన్నాడు. వెంటనే మూర్చిపోయాడు. అట్లాంటి స్థితిలో, కొట్టుమిట్టాడుతున్నటువంటి స్థితిలో హృదయం కాఠిన్యమైనది కైకేయి, చెలించలేదు. ఏమీ మనిషి కాదా, ఎందుకు కోరింది అంటే దీనికి అనేకమైన కారణాలు చెప్పారు పెద్దలందరూ కూడా. దీంట్లో కైక కూడా తెలుసుట, రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయవలసిందే, తర్వాత మళ్ళీ వచ్చి ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాల్సిందే అన్న విషయం కైక కూడా తెలుసండి అని వాల్మీకి చెప్పాడు. నేను చెప్పాలా, నేనేం సొంతంగా తెలుసుకుని చెప్పేది కాదు, ఇక్కడ చదివి చెప్తున్నదే. నా భాగ్యం ఏమిటంటే ఎవరో చెప్పగా వినొచ్చు, కానీ మీకు చెప్పడం కోసం నేను చదవాల్సి వచ్చింది. అయితే నేను ఎందుకు ఒప్పుకున్నాను, ఒకవేళ అడగచ్చు, ఏమో మీకేం రాదు కదా ఎందుకు ఒప్పుకున్నారని. అంటే రాకపోయినా మీరు ఎట్లా ఇక్కడ వర్గలో శిక్షార్థులై ఉన్నారో, నేను ఇప్పుడు పురాణంలో శిక్షార్థులై ఉన్నాను. శిక్ష పొద్దున్నుంచి అనుభవిస్తూ అది చదువుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ మళ్ళీ మీకు చెప్తున్నా. కాబట్టి అమ్మవారు ఆ విధంగా ఆలోచిస్తుంటే ఇక్కడ కైకేయం ఆలోచిస్తోంది, రాముడు మళ్ళీ వస్తాడు, మళ్ళీ పరిపాలన చేస్తాడు. ఈ 14 సంవత్సరాల శిక్ష ఏమిటండి, ఏదైనా వేస్తే 14 మాసాలు వేయచ్చు, కొడుకు రాజు కావాలి కదా, లేకపోతే జీవితాంతం అయ్యే అక్కడే ఉండి అరణ్యంలో ఉండనొచ్చు, జీవితాంతం అరణ్యంలో ఉండమనొచ్చు కదా. 14 సంవత్సరాల నియమం ఏమిటో అర్థం కాలేదు. పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, 14 సంవత్సరాలు ఎవరైతే సత్యవ్రతంతో ఉంటారో తర్వాత వాళ్ళ మాట వేదం అయిపోతూ ఉంటుంది.
14 సంవత్సరాలు సత్యవ్రతంతో ఉండాలి. అదే రాజరికంలో అది కుదరదట. ఒకసారన్నా ఇట్లా అనాలి, ఒకసారన్నా ఇట్లా అనాలి, అనవలసి వస్తుంది పొరపాటున. కానీ 14 సంవత్సరాల వనవాసంలో శ్రీరామచంద్రమూర్తి ఎవరితోనూ మాట్లాడవలసిన అవసరం లేదు, ఎవరికి వాగ్దానం ఇవ్వవలసిన అవసరం లేదు, ఏమండి ఎవరిని బాధించవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆయనకి సత్యవ్రతుడైనటువంటి బిరుదు దక్కాలంటే ఆయన 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలనేటువంటి ఆలోచన కైకేయికి కలిగింది మనస్సులో. ఇది విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. కైకేయి మనస్సు అలాగే ఇంకొకటి ఉన్నదట. అనేక విలువిద్యలు నేర్పింది ఆవిడ. ఈ విలువిద్యల ప్రదర్శన చేయాలి అంటే ఈయన వనవాసం చేస్తే కానీ నేను నేర్పినటువంటి విలువిద్యలన్నీ కూడా ఆయన ప్రయోగించలేడు. నా తండ్రి కైకేయి మహారాజు నాకు నేర్పినటువంటి విలువిద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను రామచంద్రమూర్తికి నేర్పా కదా. కాబట్టి 14 సంవత్సరాలు ఆయన వనవాసం కనుక చేసినట్టయితే అక్కడ ఇవి ప్రయోగించే అవకాశం ఉన్నది. కాబట్టి ఈయన 14 సంవత్సరాలు అడవికి వెళ్లాల్సిందే. ఆయన వెళ్ళవలసిందే, కానీ ఇంకో ఆయన వెళ్ళిపోతాడు కదా. ఆ విషయం తెలియలే ఆవిడ. అదే మాయ. అర్థమైందండి? అదే మాయ ఆవరిస్తుందంటారే. మాయ ఆవరించినప్పుడు ఎవరి చేత ఏదో చేయిస్తూ ఉంటుంది, ఎవరితో ఏదో చెప్పిస్తూ ఉంటుంది. అట్లా కైకేయి మాట్లాడింది. రాముడు ఉద్యుక్తుడయ్యాడు. ఆయనేమో కింద పడిపోయి మరి అగ్నిహోత్రాణం అంటే నేను అగ్నిలో ప్రవేశిస్తానన్నాడు దశరథ మహారాజు. అలాంటి పరిస్థితిలో సీతను వారిస్తుంటే ఇటు పక్కన సీతమ్మ తల్లి అన్నట, నేను వాటన్నిటికీ ఏం భయపడనే, నాకు నీలో ఉన్నటువంటి మోహన స్వరూపాన్ని నేను చుట్టలా, నీలో ఉన్నటువంటి తేజోమయమైనటువంటి ధర్మస్వరూపాన్ని కూడా నేను చూస్తున్నా. నీకు మా నాన్నగారు నన్ను ఇచ్చేటప్పుడు నీకు నీడవలే నన్ను ప్రవర్తించమని ఇచ్చాడు. మాట తప్పుతావా రామచంద్ర? నన్ను నువ్వు స్వీకరించేటప్పుడు ఎలా స్వీకరించావు? నా అడుగులో నీ అడుగు కలుపు అని స్వీకరించావు. ఇప్పుడు నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోతే నేను ఎట్లా ఉండగలను నేను ఇక్కడ? కాబట్టి నీకు ఛాయా మాత్రంగా నేను ఉండవలసిందే అన్నది. ఎంతో బతిమలాడింది రాముడిని. కానీ ఆయన వారిస్తూ వచ్చారు. వారిస్తూ వస్తే ఇక్కడ ఒక మాట అంటారనమాట. ఏమనంటే పురుష రూపంలో ఉన్న స్త్రీవి అని. అంటే ఆయన ఒక నిష్ఠురూప వాక్యాలు స్త్రీలు పలకటం సహజం. పని కావాలన్నప్పుడు ఒక నిష్ఠురూప వాక్యాలు పలుకుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఓహో మీ చేత కావదులేండి మేము చేసుకుంటాం అన్నప్పుడు మనం చచ్చినట్టు సంచి పుచ్చుకొని బయలుదేరి బయటకు వెళ్ళేదో తీసుకొస్తాం. అది సహజంగా జరిగేటువంటిది. అట్లాగే సీతమ్మ తల్లి కూడా ఏమన్నదంటే మా నాన్నగారికి తెలియక నన్ను ఇచ్చి మీకు చేశారు, నీలో స్త్రీ రూపంలో ఉన్న పురుషుడు అన్న సంగతి మా నాన్నగారు గమనించలేకపోయింది అనేటప్పటికీ అందరూ ఒకసారి వెనక్కి చూసుకున్నారు రామచంద్రమూర్తి. ఇదేమిట్రా ఇంత మాట అనేసింది సీతమ్మ తల్లి. ఏమంటే ఆవిడ పరాశక్తి, ఆదిశక్తి, భట్టారక ఆవిడికి ఎవరు కనబడ్డది రాముల్లో? లలితా భట్టారక కనబడ్డదండి. సాక్షాత్ రామచంద్ర స్వరూపంలో లలితా భట్టారకను చూసింది ఆవిడ. శక్తి స్వరూపిణి ఆవిడ. ఆ ముక్క అనేటప్పటికీ అనేక మంది రంగనాయకం లాంటి వాళ్ళు అనవసరంగా వ్యాఖ్యానాలు రాశారు ఆ రోజుల్లో. కానీ అనేటప్పటికీ వెంటనే రాములు వారు అయితే బయలుదేరండి, ఇంకో వేరే వాక్యం లేదండి. అంటే సహధర్మచరీనవా, ఆవిడ ధర్మాన్ని ఆచరించడానికి ఆవిడ లేకుండా ధర్మాచరణ జరగదండి. నేను ఒక్కడనే ఉండి సింగిల్గా నేను ధర్మాచరణ చేస్తాను అంటాం పొరపాటు, అది అబద్ధమైన విషయం. కాబట్టి ధర్మాచరణ చేయాలంటే సహసీతయా, సీత లేకుండా ధర్మాచరణ కుదరదు. కాబట్టి ఆ విషయం ఆయనకి తెలుసు. కానీ ఈయన అడగటం మర్యాద కాదు కదా, ఆవిడ వస్తానంటాం మర్యాద. జాతికి మన ధర్మాన్ని ఎంత ఆరబోసారో చూడండి మీరు రామాయణంలో. ఆవిడ వస్తానంటాం, ఆవిడికి యోగ్యత, ఆవిడని కాదనకపోవడం, రమ్మని అంటాం ఈయనకి యోగ్యత అన్నమాట, ధర్మం. అప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు కైకేయ, సుమిత్ర, వాళ్ళందరూ కూడా కౌసల్య, వీళ్ళందరూ కూడా సాదరంగా వీళ్ళని
సాగనంపుతారు. సాగనంపితే ఉన్న పట్టు వస్త్రాలతోనే బయలుదేరారండి పాపం. ఏదో సర్దుకోవాలి, ఇంకా పెట్టెలు బేడాలన్నీ సర్దుకోవాలి, అన్ని ఆభరణాలన్నీ కూడా ధరించున్నారు. అప్పుడు ధరించున్న పట్టు పుటాల మీదే ఉన్నారు అందరూ కూడా. అట్లాగే బయలుదేరారు. బయలుదేరి వనవాసంకి బయలుదేరారు అన్నమాట. కొంతమంది ఏమంటారు, దివ్యాంగాంగాం వైదేహీం దివ్యాభరణ భూషితాం. అన్ని ఆభరణాలు వదలొద్దు, ఏమీ నువ్వు తీయవలసినటువంటి అవసరం లేదు, మీరు ఏమాత్రం క్షణకాలం కూడా ఇక్కడ ఆలస్యం చేయొద్దు, వెంటనే వెళ్ళిపోండి అన్నారు. సరే, కౌసల్య, కైకేయి, సుమిత్ర వాళ్ళని సాగనంపారు. వెంటనే ఇక్కడికి వచ్చారు. వచ్చేటప్పటికి రాముల వారికి సుమంతుడు అనేటువంటి దశరథ మహారాజు దగ్గర రథం తోలేటువంటి వాడు ఉన్నాడన్న. రాముల వారు కదా, వారు వస్తున్నారు అనేటప్పటికీ ఈ విషయం తెలుసుకుని రథం తయారు చేశారు. వారు బయట ఉన్నారు అక్కడ. ఈయన వెళ్ళాడు, రథంలో కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా, జనం అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఈ అనోట తెలిసిపోయింది. రాముల వారు వనవాసానికి వెళ్ళిపోతున్నారట, సీతమ్మ తల్లి కూడా వెళ్ళిపోతుందట, వెంట లక్ష్మణుడు కూడా వెళుతున్నట్ట అనే మాట ఆనోట తెలిసేటప్పటికి ఆ అయోధ్య నగరం అంతా కూడా కదిలి వారి వెంట వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నటువంటి దాంట్లో పరిస్థితి ఆ విధంగా ఉంటే అక్కడ సరైన దాటి అవతలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎక్కడైతే సుమంతుడికి చెప్తాడనమాట, నువ్వు రథం వెళ్ళేటప్పుడు ఏం చేస్తావంటే పచ్చిక బయళ్ళ నుంచి వెళ్ళు, పచ్చిక బయళ్ళ నుంచి వెళుతూ నదిలో కొద్ది దూరం వెళ్ళి వెనక్కి తిరుగు. నువ్వు గంగా తీరమునికి చేరు. గంగా తీరం ఎప్పుడైతే చేరుతావో అప్పుడు నీ రథాన్ని నువ్వు వెనక్కి తించుకో అంటే, అప్పుడు సుమంతుడు అంతటి వాడు కూడా, సుమంతుడు అంత యోగ్యుడు ఎక్కడ దొరకడు అని చెప్పి రాశారు రామాయణంలో. మాట అసలు ఏమాత్రం తప్పనటువంటి వాడు. మేము వీళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడే గంగ దగ్గర చాలా సమయం అయిపోయింది, సమయం అయిపోయింది. అర్ఘ్యప్రదానాలు ఇస్తున్నారు రామచంద్రుల వారు. తర్వాత సమయం అంతా కూడా అక్కడే వాళ్ళు పడుకోవడం జరిగింది అన్నమాట. కిం ను తేషాం గృహై కార్యం కిం ధారై కిం ధనేనవా. ఈ రామచంద్రుడు లేని రాజ్యంలో మనం ఎందుకు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చేసింది వాళ్ళకి మనస్సుల్లో, అక్కడ ఉండేటువంటి ప్రజలకి. మనకి 9 నెలలు కాలేదు, మన బుర్రంతా చెడిపోతుంది. ఏమిట్రా ఈ ప్రభుత్వం, ఏం చేస్తారా వీళ్ళు అని చెప్పి. కానీ పాపం ఈయన 12 సంవత్సరాలు అక్కడ రాజరికం చేయలే, 12 సంవత్సరాలు సహజీవనం చేశారు వాళ్ళతోటి, ప్రజలతోటి. అలాంటి ప్రభువుని వెళ్ళిపోతుంటే ఆ జనమంతా కూడా గగ్గోలు పెడుతూ అక్కడికి వెళుతున్నారన్నమాట. గంగా తీరం చేరేటప్పటికీ రామాజ్ఞతో రథాన్ని ఆపాడు సుమంత్రుడు. రామచంద్ర, ఈ అయోధ్య ప్రాంతం చూసారా ఎంత భక్తి సామ్రాజ్యమో. రామస్యాత్ సమాఖ్యా, రామప్రీతి అనేటువంటి ఆ మధురమైనటువంటి భాష, ప్రకార మకారాలతో ఉన్నటువంటి భాష ఏదైతే ఉన్నదో దాన్ని పొందగోరేటువంటి వాళ్ళందరూ పిల్లవాడిని నేను చంపివేసిన కారణంగా ఆ తల్లిదండ్రులు కూడా చచ్చిపోయారు. వాడిని నేను అన్యాక్రాంతంగా చంపివేశాను కాబట్టి ఇప్పుడు కుమారుడు లేక రోధిస్తూ వాళ్ళిద్దరూ కూడా చచ్చిపోయారు కాబట్టి, వాళ్ళు మరణం చెందారు కాబట్టి, వాళ్ళు తనువులు సాధించారు కాబట్టి వాళ్ళు వెళుతూ కూడా నన్ను శపించారు. వాళ్ళ శాపం వృధా పోల. అందుకనే యాంతే గతి స్వాగతి, అది నేను స్వాగతిస్తున్నాను. వాళ్ళని తల్లిదండ్రులు కుమారుడు లేకుండా చేశాను కదా, ఆ గతి నేను ఇప్పుడు అనుభవిస్తున్నానన్నారు. అని అనిపించి పురోహితి స్వాం కుశలం ప్రాపే సర్వేజ మంత్రిణ, సప్తమంత్రులు అందరినీ కూడా కౌరు పంపారు. ఆయనకి తనువు చాలించారు వెంటనే దశరథ మహారాజు. ఎప్పుడైతే తనువు చాలించారో
మొత్తం అంతా అయోధ్య అంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో వెంటనే అక్కడ భరతుడికి కబురు పంపించారు. రాముల వారికి కబురు పంపిద్దామని వెళ్తే రాముల వారు ఎటు వెళ్ళారో తెలియటం లేదు. ఆయన నాగటి చక్రాల చారలు ఏవైతే ఉన్నాయో అవి కనపడకుండా వెళ్ళిపోయారు రాముల వారు. అంటే తెలుసా రాముల వారికి అని చెప్పి ముప్పాళ్ళ రంగనాయకమ్మ రాసిందనమాట. ఇదంతా తెలుసు ఆయనకి అని. తెలుసు కాదండి, రచన. వెంటనే భరతుడికి వర్తమానం వెళ్ళింది. భరతుడికి వర్తమానం ఏమని వెళ్ళిందంటే వెంటనే తండ్రి గారు రమ్మంటున్నారు అన్నారు. వెంటనే అక్కడ మేనమామ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా సొంత మేనమామ గారి తాతయ్య అమ్మమ్మ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఉన్నారు, హాయిగా ఉన్నారన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఈ వార్త విన్నారు. వెంటనే వాళ్ళు పరిగెత్తుకుని రావడానికి 3 రోజులు సమయం పట్టింది. 3 రోజుల సమయం తైలంలో పెట్టారట దశరథ మహారాజు. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, బాక్సుల్లో పెడుతున్నారు. ఏమిట్రా తీస్తారా అంటే లేదండి మా అబ్బాయి ఒకడు హటగోమ, ఒకడు పెటగోమ, ఒకడు అమెరికా, ఒకడు ఇంగ్లాండ్, ఒకడు ఇండియా, ఇంట్లో ఇక్కడ ఇంకో స్టేట్లో ఎవడో ఉంటాడు, ఇంటి దగ్గర ఎవరు ఉండరు, వాడిని తీయరు. ఒక చోట మేము వెళ్తే ఆవిడ కాఫీ తాగుతుంది పక్కనే కూర్చుని. ఏమండి మరి పరిస్థితి ఏమిటని అడిగితే ఆవిడ చాలా ఈజీగా అవుతుంది. మా వాడు బయలుదేరాడండి, కానీ ఇవాళ వాడికి స్పెషల్ మీటింగ్ ఉంది అమెరికాలో, అది అయిపోయిన తర్వాత రేపు వస్తాడట. ఆ కొడుకు పుట్టనేలా ఏమండి, అటువంటి కొడుకు పుట్టనేలా గిట్టనేలా వాడు ఎందుకండి? ఎవరైనా ఏమన్నా అనుకుంటారని చెప్పి వాడి కోసమని అట్టి పెడతారు అంతే. లేదా ఏమన్నా ఆస్తిపాస్తుల కాగితాల కోసం తప్ప ఏమీ లేదు. కానీ భరతుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి చకచక వెళ్ళాడు. వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అడిగాడు. రాజా భవతి భూయిష్టా అందరినీ అడుగుతున్నాడు. ఆర్య ద్రజా పితామే సత్య విక్రమ పశ్చిమం సాధు సందేశా అంటే మరి ఎక్కడున్నాడు దశరథ మహారాజు అని చెప్పి చూస్తున్నాడు అన్నమాట. తండ్రి మరణించిన సంగతి తెలుసుకున్నాడు. వివరాల్లోకి వెళ్ళటం లేదు. రామేతి రాజా విలపం హాసేతి లక్ష్మణేతి చ సమహాత్మా వరం లోకం గతో గతినతాంబరః కాలధర్మం పరిక్షిప్త వాసైరివ మహాగజః సిద్ధార్థాస్తు నారారామాగతం సహ సీతయా. రాముడు సీతతో లక్ష్మణుడితో కలిసి వనవాసానికి వెళ్ళారు మీ తల్లి కైకేయి కోరిక మీద. తరువాత దశరథ మహారాజు ఆయన యొక్క తనువు చాలించారు. దీనికి అంతటికీ కారణం నీ తల్లి అయిన కైకేయి అని అక్కడటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కౌసల్య బాధాతప్త హృదయంతో ఉన్నది, వారించింది భరతుణ్ణి. కాలధర్మం చెందాడు నీ తండ్రి అన్న. కాలధర్మం అంటే వెళ్ళిపోయాడని. మధ్య ఒక ఆయన అడిగట పిల్లల్ని, ఎరా చాలా కాలం సంపాదించాను, ఈ చేత్తో ఆ చేత్తో 2 చేతులు సంపాదించాను, నాకెందుకును ఇంతకాలం సంపాదించిన తర్వాత ఇప్పుడు ఏదో బుద్ధి పుట్టింది, కాస్త ఏదో ధర్మం చేయాలని అనుకుంటున్నాను, ఏం చేయమంటారు చెప్పండి అని అంట. పాపం 6 7 కన్నాడు ఆయన. వాళ్ళందరికీ కూడా పలుకుని ఏ ధర్మం మంచిదని చెప్పి ఆలోచించి, నాన్నగారు మీరు అన్ని ధర్మాల కంటే మంచి ఉత్తమమైన ధర్మం ఉందండి, మేము కూడా ఎదురు చూస్తున్నాం, మీరు కాలధర్మం చేయండి అని అంటారు. మీరు కాలధర్మం చేస్తే ఆ కాస్త మేము పంచుకుంటాం, కాసులు పెంచావు కదా కాసులన్నీ మేము పంచుకుంటాం. అట్లా పాపం కాలధర్మం చెందాడు ఆయన. ఎప్పుడైతే తనువులు ఒడిశాయి అని చెప్పి ఆ యొక్క తైల పాత్రలో తైల దాంట్లో చూశారో దశరథ మహారాజుని ఈయన బోరు విలిపిస్తూ ఎందుకు తండ్రి మరణించవలసి వచ్చిందని ఆరా తీసినప్పుడు కైకేయి ఈ విధంగా చెప్పగా ఈ విధంగా జరిగిందనేటువంటి విషయం తెలిసి, నా రాముడు కూడా అరణ్య పాలయ్యాడా కాబట్టి నేను కూడా అరణ్యానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇవన్నీ కార్యక్రమాలు ఎవరు చేస్తారయ్యా? అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా నువ్వు
ఆత్మవై పుత్రనామాసి. పుత్రుడు అంటే చేయవలసినటువంటి కొంత కర్తవ్యం ఉంటుంది కదా, ఆ పని నువ్వు చెయ్యి అన్నారు. ఆ పని నువ్వు ఎప్పుడైతే చెయ్యని అన్నారో వెంటనే ఆయన హృదయము జటిలపరుచుకున్నటువంటి వాడై ఆయన జరగవలసినటువంటి సంస్కారాలు అంటారండి వాటిని ఏమంటారంటే పితృ సంస్కారాలు అంటారు. పుట్టిగా మేము తగలబెట్టి వచ్చాం ఈ మనులందరినీ ఉద్దేశించి ఆయన యాతు దానా భవిష్యంతే పిశాచాచ సంశయ. ఎవరో ఒకళ్ళు చెప్పడానికి మనకి కావాలి కాబట్టి యో బ్రహ్మ విష్ణు రుద్రాణం భేదం యుక్తి విశేషత. ఆయన ఒకటి చెప్పాడు, రామచంద్ర ప్రభువే రాజు, నేను రాజును కాదు, జ్యేష్ఠ భ్రాతుడు ఆయనే కాబట్టి ఆయనే పట్టాభిషిక్తులు అవుతాడు ఎప్పటికైనప్పటికీ కూడా, నేను కాను అని చెప్పి అందరినీ కూడా అందరినీ బయలుదేరమన్నాడు. నేను ఒక్కడనే వెళ్ళను, మీరందరూ కూడా బయలుదేరండి, రాముడు ఉన్న చోటకి వెళ్ళిపోదాం. రాముడు లేని ప్రదేశం మనకి ప్రదేశమే కాదన్నాడండి భరతుడు. కైకేయీచ సుమిత్రీచ కౌసల్యైచ యశస్విని రామాయణ సంతుష్ట యముర్యానేన భాస్వతా. మరి వాళ్ళ వెంట వెళ్తుంటే ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో, భరతుడు ఈ విధంగా వస్తున్నటువంటి సమయంలో రాముడు సీత లక్ష్మణుడు అక్కడ ఎట్లా వెళ్తున్నారంటే గంగ దాటించడానికి ఒకడు ఉన్నాడండి అక్కడ. వాడు ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యమో ఏమిటో మనకు తెలియదు. ఎన్ని జన్మలు చేసుకున్నటువంటి పుణ్యమో అది. గుహుడు వాడు వచ్చి ఆయన్ని పాద చరణాలు ఏవైతే ఉన్నాయో అవి కడిగి ఆయన్ని పడవలో ఎక్కించి గంగను దాటించి అక్కడ అల్లదిగో భరద్వాజాశ్రమం అని చెప్పాడు. గుహుణ్ణి పరిశ్రంగనం చేశారట స్వామి, అంటే ఆలింగనం చేసుకున్నారట. ఏమండి, రామచంద్ర ప్రభువు గుహుణ్ణి దగ్గరికి తీసుకున్నారని చెప్పి రాశారు. తీసుకొని, ఎందుకంటే నది దాటిచ్చాడు కదండి, నది దాటిచ్చాడు అనేటువంటి ఒక నిస్సహాయ స్థితిలో మమ్మల్ని నది దాటిచ్చి మాకు పలానా మార్గం చూపిస్తున్నావు కదా, అదిగో భరద్వాజాశ్రమం, అక్కడికి వెళ్ళండి మీరు, మీకు అన్ని సౌకర్యాలు అక్కడ దొరుకుతాయి. భరద్వాజుడు అంతటి మంచి మహర్షి ఎక్కడ ఉండడు ఏమండి. కాబట్టి భరద్వాజ విందు అని ఒక పేరుందండి, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు. అనేటప్పటికీ ఆ గుహుడు ఆయన చూస్తున్నప్పుడే చెల్లించిపోయాడట. గుహుడికి అంత భక్తి ఎక్కడది అని అంటే మనం చూడాలి. గుహుడికి ఏమిటి, చాలామందికి మనకు తెలియనటువంటి వాళ్ళు, వేదాంతం చెప్పేటువంటి వాళ్ళు పల్లెటూళ్ళలో చాలామంది ఉంటారు. మనం వాళ్ళని టచ్ చేయం, పాడతారు, వేదాంతం పాడతారు. వాళ్ళ దగ్గర కూర్చుంటా అనేక వేదాంత విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అట్లా వీడికి చాలా వేదాంతం తెలుసు. అందుకని వేదాంతమయం కాబట్టి గుహుడు వేద ధర్మాన్ని పోషిస్తున్నటువంటి రామచంద్ర ప్రభువుని గుర్తించాడు. వెంటనే అందరూ కూడా వచ్చారు. కైకేయి, సుమిత్ర, కౌసల్య, ఇంకా కొంతమంది పెద్దలు వాళ్ళందరూ కూడా కలిసి వచ్చారు. వచ్చి ఎక్కడికి వస్తే మనకు తెలుస్తున్న అడ్రస్ అంటే వీళ్ళు కరెక్ట్గా గుహుడి దగ్గరికే మళ్ళీ వచ్చారు. భరతుడు వీళ్ళందరూ కూడా భరత గుహ సమాగమనం అక్కడ కలిశారు. వీళ్ళు కలిసి మాట్లాడుకున్నారు. నీ రాముడు నీరద శ్యాముడు సకల శోభిత రాముడు, ఆయన ఇటు వెళ్ళగా నేను చూశానయ్యా, అదిగో భరద్వాజాశ్రమానికి వెళ్ళారు, నేనే నావ నడిపి వాళ్ళని గట్టు చేర్చాను. ఓహో, అందరినీ నావతో గట్టు ఒడ్డుకి చేర్చేటువంటి మహాప్రభువునే నువ్వు గట్టు చేర్చావా, నీవంతటి గనుడు అని పొగిడేట భరతుడు. ఆయన నిత్యం జటాచీనధారయన్. భరద్వాజ ఆశ్రమంలో వీళ్ళు సేద తీర్చుకున్న తర్వాత వీళ్ళు అక్కడి నుంచి పయనమయ్యారు. ఎవరు, రాముడు, సీత, లక్ష్మణుడు, వీళ్ళందరూ కూడా పయనమై వెళ్తున్నారు. అక్కడ పయనమై వెళ్ళేటప్పుడు వీళ్ళు జటాజూటం అంటే ఈ జడలు ఏవైతే ఆయనకు ఉండేటువంటి శిరోజాలు ఉన్నాయో అవన్నీ కూడా
పాలతోటి, జిల్లేడు పాలతోటి వాటిని అన్నిటిని కూడా జటాజుటాలు అంటే మళ్ళీ దాన్ని ఏమి సంస్కరించక్కర్లేకుండా చేసుకున్నారు. సీతమ్మ తల్లి తప్ప అని చెప్పారు. సీతమ్మ తల్లి చేయలేదు. సీతమ్మ తల్లి యథావిధిగానే ఉంది. అలా ఉన్నటువంటి సమయంలో భరద్వాజ మహర్షి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి, మీరు వెళ్ళండి, మీకు అన్ని సకల సౌకర్యాలు చక్కగా జరుగుతాయి, మీరు వచ్చినటువంటి పని ఇదే కాదు, మీరు వచ్చినటువంటి పని చాలా ఉన్నది అరణ్యంలో, మీరు వెళ్ళండి అని చెప్పి పంపిస్తారు. వీళ్ళు బయలుదేరి వెళ్తారు, ఇద్దరు ముగ్గురు కూడా. అలా వెళ్తున్నటువంటి సమయంలో వీళ్ళకి యత్కరోషి యథాస్నాపి యజ్ఞహోషి దదాసి యత్, గీతాశాస్త్ర వచనం ప్రకారం రామ కైంకర్యంగా వినియోగించేటువంటి మరి ఆయన భరతుడు కూడా భరద్వాజాశ్రమానికి వచ్చేసాడు. భరద్వాజాశ్రమానికి వచ్చి వింటున్నాడు అనమాట. ఏమిటి సౌండ్? వెంటనే ఆ వింటున్నటువంటిది ఆయన అక్కడ భరద్వాజాశ్రమంలో అన్నీ చెప్తున్నారు. భూడి చెప్పిందే కాకుండా భరద్వాజుడు కూడా చెప్తున్నాడు, ఇట్లా వచ్చారు, మేము ఇక్కడ ఆశ్రమంలో వీళ్ళకి చోటిచ్చాం, మరి ఇక్కడి నుంచి వాళ్ళు ఎటు వెళ్ళారో తెలియదు, వెళ్ళారు మొత్తానికి అనేటప్పటికీ, సరే ఈయన ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అవన్నీ చూద్దరు, కానీ మీరు ఇక్కడ కాసేపు విశ్రమించండి, మీరు విశ్రమిస్తే జటామండలధారిణి వాళ్ళందరూ కూడా జడలు ఇట్లా తీసేసుకుని వెళ్ళారు. వాళ్ళని గుర్తుపట్టడం కూడా చాలా కష్టమే, అయినప్పటికీ కూడా మీరు వెళుదురు, కానీ అంత తొందర ఏమి అవసరం లేదు, మీరు తొందరపడక్కర్లేదు, వాళ్ళు క్షేమంగానే ఉన్నారు, పర్వాలేదు అనేటప్పటికీ భరతుడు భరద్వాజుడితో అంటాడట, తండ్రి మరణ వార్త చెప్పినప్పుడు రామచంద్రుడు ఎట్లా ఉంటాడో మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది, మేము ఒక్కళ్ళమే తండ్రికి మరణ వార్త రామచంద్రుడికి తెలియజేయలేము కదా అంటే, అప్పుడు నేను వస్తాను, కానీ ఏదన్నా పురుషో భవతి తదన్నాస్తస్య దేవత, ఎక్కడైతే అప్పటికి వీరు అక్కడి నుంచి అరణ్య ప్రవేశం చేస్తున్నామామి కామాత దత్తం రాజ్యం మిదం మమ, అయ్యా రాణి వాళ్ళని అటువంటి ఆలోచన భరతుడికి జన్మలకి కలగదయ్యా, కాబట్టి ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాళ్ళకి అటువంటి ఆలోచన రాదు, నువ్వేమీ ఆ విధంగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఆత్మానామనుశోచ్యత్వం కిమస్య మమ శోచసి అయస్తే యస్య దిస్తస్య అన్నట్లుగా తత్వబోధన చేశాడు రామచంద్ర ప్రభు లక్ష్మణమూర్తికి. ఇది చాలా అవసరం. చాలా చోట్ల అన్నదమ్ములు ఉంటారనుకోండి, పెద్దవాడుగా ఉండేటువంటి వాడు ఏం చెప్పాలో అది చెప్పాలి. చూసావా వాడు అనగానే అంతేరా వాడు తేడా ఉందని అన్నాం అనుకోండి, అయిపోతుంది కుటుంబం. అట్లా కాకుండా లేదు, అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు ఎవడు కూడా అట్లాంటి పని చేయడు అన్నాడు. ఆయన పెద్దవాడు, ధర్మజ్ఞుడు, స్థితప్రజ్ఞ కలిగినటువంటి వాడు శ్రీరామచంద్ర ప్రభు ఆయన. కాబట్టి ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. అయస్య స్థితస్య గతస్య అంటే మరి ఎలా అంటే వాళ్ళందరూ రాని వస్తే వాళ్ళ విషయం ఏమిటో మనకు తెలుస్తుంది కదా, మనకు తెలియకుండా మనం ఏం మాట్లాడతాం అనేటువంటి సమయంలో వాళ్ళు అక్కడికి చేరతాడు. భరతాదులందరూ కూడా అక్కడికి చేరేటప్పటికీ రాముడిని చూసి ఒక్కసారిగా భోరుమని ఏడుస్తాడు భరతుడు. చెప్పని అలివి కాదు, ముఖం చాటేసుకుంటారు కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్య ముందుకు వెళ్తుంది, రామచంద్ర ప్రభువు దగ్గరికి వెళ్తుంది, ఆలింగనం చేసుకుంటుంది, తండ్రి మరణ వార్త తెలియజేస్తుంది. భరద్వాజుడు వాళ్ళందరూ కూడా ఓదార్పరుస్తారు. తండ్రి మరణ వార్త తెలిసినంతనే వెంటనే అయోధ్యాపురం పోదామనేటువంటి ఆలోచన ఆయనకి రాలా. ఆయన ఆలోచన పితృవాక్య పరిపాలన, 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి, చేసిన తర్వాతే మళ్ళీ వెళ్ళాలి అనేటువంటి ఆలోచన. మనస్సు కథావికలం అయిపోయింది.
తండ్రికి నేను అంత్యక్రియలు చేయలేకపోయాననేటువంటి ఆలోచనతో, ఆవేదనతో, ఆత్మ న్యూనతతోటి తండ్రికి చేయవలసినటువంటి విధి జ్యేష్ఠ కుమారుడిగా నాకు ఉన్నది కదా, నేను అనుసరించలేకపోయానే అని చెప్పేసి అక్కడ నదీ తీరాన ఆయన చేయవలసినటువంటి క్రియలన్నీ కూడా ఆయనంతటా ఆయనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. భరతుడి యొక్క సహకారంతో పూర్తి కార్యక్రమాలన్నీ కూడా ఆయన అక్కడ పూర్తి చేశారు. సత్యమే వసుధుంచ రాజవృత్తం సనాతనం. అయ్యా, సనాతన ధర్మాన్ని మనం వదలకూడదు. ఎప్పుడు కూడా మా నాన్న చేయలేదు, మా తాత చేయలేదు అననద్దు. తెలుసుకుని మనం చేయాలి ఎప్పుడైనా సరే. దశరథ మహారాజు మరణించాడన్న సంగతి ఎప్పుడైతే తెలిసిందో ఈయన వెంటనే ఉత్తర క్రియలు ఏవైతే చేయాలో రామచంద్ర మహారాజు అంతటి వాడే, రామచంద్ర ప్రభువే అక్కడ యొక్క భరతుడి యొక్క సహకారం తీసుకుని కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించారు అని చెప్పి రామాయణంలో మనకు చెప్పుకున్నారు. మనం కూడా అది అనుసరణీయంగా ఉండాలన్నమాట. చేయాలా, మనం కాదు కదా చేసేది అని అనకూడదు. అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో సత్యం పర వరగం సత్యగం సత్యేనసు వర్లగొక్క, సత్యధాముడైనటువంటి స్వామి మరి మీరు ఎందుకు వచ్చారు అని అడిగారు భరతుడు. మీరే రాకుండా తల్లులు కూడా వచ్చారే అని అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఏదో అయిపోయింది, దశరథ మహారాజు వెళ్ళిపోయారు కదా, మీరు తిరిగి అయోధ్యకు రండి, అయోధ్య పరిపాలన మీరే చేయాలి, మీరు లేకుండా మీరు తిరిగి వెళ్ళే ప్రసక్తి లేదని. అప్పుడు అక్కడ ఉండేటువంటి జాబాలి అనేటువంటి వాడు నాస్తికుడు అనే ప్రచారం చేశారు. వాడు నాస్తికుడు కాదండి, మంచి ఆస్తికుడే వాడు ఏం చేస్తాడంటే నాస్తికుడుగా నటిస్తాడు. చాలామంది మనకి ఇప్పుడు కనబడుతున్నారు బయటికి నాస్తికత్వం. నంబూద్రిపాదు కూడా ఇంట్లో నిత్యం పార్థివలింగంతో అభిషేకం చేసుకుని బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు మా చిన్నతనంలో. అట్లా మేము చూసాం కూడా. కేరళ వెళ్ళి నంబూద్రిపాదు ఇల్లు ఎప్పుడు శివార్చన ఇంట్లో జరుగుతూ ఉండేది. ఇప్పుడు మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఒకప్పుడు ఏబీవీపీ లీడర్గా మన రాష్ట్రానికి ఉండేవారు. ఆ సమయంలో వారి సహచరిత్వం నాకు లభించింది. మేమందరం కలిసి కేరళ వెళ్ళాల్సిన ఒక క్యాంపుకు వెళ్ళాం. ఆ క్యాంపులో వారి ఇంటి దర్శనం కూడా చేసేటువంటి యోగ్యత కలిగింది నాకు. నంబూద్రిపాదు ఎవరో పెద్దవారు ఢిల్లీ నుంచి వచ్చారు, మమ్మల్ని తీసుకెళ్లారు. మేము చూసేటప్పటికి మేము ఆశ్చర్యపోయాం. ఏమిటి అంటే అంత పెద్ద కమ్యూనిస్ట్ లీడర్ ఏమిటి, ఈ ఇంట్లో పార్థివలింగం ఏమిటి, శివుడు పుట్టమట్టితోటి పార్థివలింగాన్ని చేసి నిత్యం అభిషేకం చేస్తాడండి ఆయన తెల్లారుదామనే లేచి. కానీ బయటకు వచ్చి కమ్యూనిస్టు వాదం చేసేవాడు. అట్లా ఈ జాబాలి అనేటువంటి వాడు కూడా నాస్తిక వచనాలన్నీ కూడా పలుకుతున్నాడు. అక్కడ పలుకుతూనే నీవు జ్యేష్ఠపుత్రుడు కనుక నీవే రాజ్యమానుడి ధర్మము, నువ్వు వెళ్ళు అంటాడు. వీడిని ఎవడు అడిగాడు అసలు సమాధానం? వీడిని ఎవడన్నా సలహా అడిగితే చెప్పచ్చు. కానీ అలా కాకుండానే వచ్చాడు. ఒక క్యారెక్టర్ని ప్రవేశపెట్టారు ఇక్కడ వాల్మీకి. ఆ జాబాలి అనేటువంటి వాడు వచ్చి సలహా, ఉచిత సలహా అనమాట. అంటే వెళ్తాడా లేదా రాముడు అన్నట్టుగా. అంటే ఈయన వెళ్తాడా? మహద్భాగ్యం. నీలాంటి సోదరుడు కలగటం ఎన్ని జన్మల పుణ్యఫలమోను. మామూలుగా ఒక రక్తం పుంజుకు పుట్టినటువంటి సోదరుడు కాదు ఆయన. ఏమండి, ఒక తల్లి కడుపును పుట్టినటువంటి సోదరులు కాదు వారు. అయినప్పటికీ కూడా అటువంటి సోదరుడు దొరకడం దుర్లభం అన్నాడు రాముడు. చతుర్దేశే హి సంపూర్ణే వర్షే హరిరూత్తమా రుద్రక్ష్యామి యదిదాత్వం ప్రవీక్ష్యామి హుతాశనం. వెంటనే ఆ యొక్క పాదుకలు తీసుకున్నాడు భరతుడు, నెత్తి మీద పెట్టుకున్నాడు పాదుకలు. శ్రీరామచంద్ర ఆ శంఖ చక్ర గద పద్మ యుగల సంపూర్ణితమైనటువంటి ఆ పాద పద్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధరించినటువంటి ఆ పాదుకల్ని రెండింటినీ కూడా
నెత్తిన మోసుకున్నటువంటి వాడై తల్లులతో సహా పరివారంతో సహా శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అనుకుంటూ వాళ్ళు బయలుదేరి పాదిక్వేత విశిచ్ఛాయ నంది గ్రామే, నందిగ్రామం అనేటువంటి అయోధ్యకు దగ్గరలో ఉండేటువంటి గ్రామం దగ్గర నందిగ్రామం అనేటువంటి గ్రామం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ నందిగ్రామంలో దానికి పెట్టి ఛత్రచామరాలన్నీ కూడా దానికే పూజలు, షోడశోపచార పూజలన్నీ కూడా చేసి రోజు భరతుడు వచ్చేటువంటి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, వ్యయం ఎంత, ప్రజలు ఎంత ఇచ్చారు, ప్రజలు ఎంత సమర్పించారు రోజు చదివేవాట. సాయంత్రం సమయంలో స్వామివారికి బహుపురాకులన్నీ పలికి అవన్నీ చదివేవారు. ఖర్చు అన్నీ కూడా పాదుకులు వింటాయా? ధర్మం అండి అది, ధర్మం. లడ్డూలు వెంకటేశ్వర స్వామి తింటాడా? కానీ ధర్మాన్ని మర్చిపోయామే. ఎందుకని ధర్మాన్ని మర్చిపోయాం? ధర్మాన్ని కలిగినటువంటి వాళ్ళని మనం తెలుసుకోలేకపోతున్నాం, మర్మము తెలుసుకోలేకపోతున్నాం. వీడు అధర్మీయుడు, విధర్మీయుడు వీడు అనే విషయం తెలుసుకోలేకపోతున్నారు ప్రజలు. మనం ఎంత జాగరూకతతో ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా మీరందరూ కూడా చాలా ఎంత యోగ్యత మీరు పొంది ఉంటేనే ఇక్కడికి వస్తారు. మీ ద్వారా రేపు ప్రజల్లోకి ఈ విషయం వెళ్తుంది. మీ దగ్గరికి వచ్చినటువంటి భక్తులందరికీ ఈ విషయం తెలియాలన్నమాట. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఈ దేశం యొక్క భవితవ్యం ఏమిటి, మనమే ఆధారం అండి. మనం చెప్పిన మాట వేదమే. అక్కడ మనం చెప్పిన మాట వాళ్ళు వింటారు. మనం దానికి ఉపయోగపడాలి, మనం సమిధులుగా తయారవ్వాలి. కాబట్టి మనం ఈ విధంగా భరతుడంతటి వాడు నాకు సోదరుడా అని ఆయన మురిసిపోతే ఈయనేం చేస్తున్నాడు? ఆ పాదుకులకి లెక్క చెప్తున్నాడు. ఇప్పుడు లెక్క అడిగేవాడు లేదు, చెప్పేవాడు లేడు. ఇష్టం వచ్చినట్టు తినేయడం తప్ప ఏమీ లేదు. ఏమండి, భయం కానీ భక్తి కానీ ఏమి సంకోచం లేదు వీళ్ళకి. ఎవరైతే పరిపాలకులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వినుండరు, రామాయణం చదివి ఉండరు నా ఉద్దేశంలో. అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాముల వారి గమనం అక్కడ చిత్రకూటాశ్రమం నుంచి ప్రారంభిస్తారు. చిత్రకూటాశ్రమం నుంచి రాముల వారు ప్రారంభిస్తే అక్కడ కొంత దూరం వెళ్ళేటప్పటికీ సోపితం జానకి దృష్ట్వా శీఘ్రం సంజాత విక్రమ యం మహాపరాశక్తి శ్రేయం స్వర్గస్య కారణం. రాక్షసులతో చాలా ఇబ్బంది పడుతున్నాం అనేటప్పటికీ ఇంకొద్దిగా ముందుకు వెళ్తారు. ముందుకు వెళ్ళేటప్పటికీ అగస్త ఆశ్రమం నుంచి ఆతిథ్యం తీసుకుంటారు. అక్కడ ఆతిథ్యం తీసుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్ళేటప్పటికీ వాళ్ళకి అక్కడ మనకి నిన్న వచ్చినటువంటి అహల్యాదేవి కనపడుతుంది. సీతమ్మ వారి అహల్యాదేవి దగ్గరికి తీసుకుంటుంది సీతమ్మ వారిని. నీకు వెళ్ళావు, వివాహమైందని తెలిసింది, మళ్ళీ ఇట్లా అరణ్య ప్రవేశం వచ్చినటువంటి పని వచ్చింది అని చెప్పి దగ్గరికి తీసుకొని హితవచనాలన్నీ చెప్తుందండి. అహల్య పతివ్రత కదా, ఈవిడ పతివ్రతే. ఈవిడికి ఎలా నడుచుకోవాలనేటువంటిది అహల్య చెప్పినటువంటివి చాలా ఉన్నాయి విశేషాలు. అవి ప్రతి స్త్రీమూర్తికి మనం తెలపాలి. అలాంటి విషయాలన్నీ కూడా చెప్తుందన్నమాట. పరులతో సంభాషించకూడదు. ఏం సంభాషించాలి, ఎప్పుడు సంభాషించాలి, ఎలా సంభాషించాలి మీకు తెలుసా? మామూలుగా చాలా చోట్ల చూస్తున్నాం మనం. మన ఇంటికి ఇదివరకు రోజుల్లో ఎవరన్నా వచ్చినప్పుడు మన వాయిట్లో గట్లు ఉండేవి, లేకపోతే ఒక చెట్టు ఉండేది, చెట్టు కింద ఇది ఉండేది. అక్కడ కూర్చున్న వాళ్ళు మగవారు వస్తారండి, మంచినీళ్ళు తీసుకోండి, ఎవరే మామయ్య గారు వచ్చారు మంచినీళ్ళు అంటాం, సాంప్రదాయంగా ఉండేది. ఇప్పుడు బూట్లు కూడా విడవకుండా వీడి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి హలో హౌ ఆర్ యూ, హౌ డూ యూ డూ అంటాం. వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వటం, వీళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వటం. ఏమండి, వాడు వచ్చే లోపల వీళ్ళు పార్టీకి వెళ్ళిపోవటం, వీళ్ళందరూ కలిసి పార్టీలకు వెళ్ళిపోవటం. కొంపలో ఒక్కళ్ళు వండుకు తినేవాళ్ళు కనపట్టలేదు అక్కడ కాలనీస్. ఇట్లాంటి ప్రదేశం మన దేశంలో ఉంటుందా? మనం ఎప్పుడు ఊహించాం. అహల్య ఏవైతే చెప్పిందో సీతమ్మ తల్లికి, ఆడవారు అందరికీ తెలిస్తే అట్లా సంచరించరండి వాడు. తెలిస్తే అలా అనృతం నిహిరామస్య
సమ్మతం విశేషణ, మరి అలా నానృతం బ్రూయాత్, అలాంటి రామస్వామిని వాళ్ళు తదేక దృష్టితో చూస్తూ వాళ్ళందరి యొక్క ఆశీర్వచనాలు పొంది ముందుకు వెళుతుంటే, మరి ఊరికే ఏదో విశేషంగా ఉండాలి కదా. రాముడి యొక్క వెళుతున్నాడు అరణ్య ప్రదేశానికంటే, అయ్యో నన్ను 10 నిమిషాలు లేటుగా ప్రారంభించారు, నాకు 10 నిమిషాలు కావాలి, వర్గ ప్రముఖులను కోరుతున్నాను. ఎందుకంటే బాకీనే, టైంకి మొదలెడితే టైంకి ఇలాయండి. మందర కైకి చెప్పింది కదా 14 సంవత్సరాలు. ఈ మందర ఎందుకు చెప్పాలి 14 సంవత్సరాలు? దానికి దేవతలు పంపించారు కాబట్టి చెప్పింది. పిచ్చిది కాదు అది. దేవతలు సృష్టించి దాన్ని అన్ని వంకరలతోటి చాలా మంచి అందగత్తిది. అది ఎన్ని వంకరలు ఉంటాయి, అన్ని వంకరలు ఉన్నాయి దానికి. అది చెప్పింది కాబట్టి 14 సంవత్సరాలు దగ్గర పడ్డాయి స్వామివారి. 13వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇంకా 1 సంవత్సరం మిగిలి ఉంటుంది. ఆ సమయంలో అప్పుడే నడిపేశారండి 14 సంవత్సరాలు. మీరు అనొచ్చు, మనం నడిపిస్తున్నారు ఆయన ప్రభు గారు, నేనేం చేయాలి? ప్రభువు ఏం చెప్తే అది వినాలి మేము, ఏమండి? కాబట్టి అక్కడ కరుడనే రాక్షసుడు ఉన్నట్టు. కరుడనే రాక్షసుడు, వాడికి 14,000 మంది రాక్షసగణం ఉన్నారు. మామూలు వాడు కాదు వాడు. మనం డాన్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా, ఈ డాన్స్ వాళ్ళందరికీ చాలామంది ఉంటారు. ఒకడెవడో ఈ మధ్య చెప్తున్నాడు, మన ఇంత పెద్ద రక్షణ యంత్రాంగం ఉంది కదా, దీని అందరికంటే కూడా వాడెవడో ముస్లిం పేరు చెప్పాడు, వాడెవడో చాలా మేధావి అని చెప్పాడు. అంటే మన మేధస్సు అంతా సరిపోవట్లేదు వాడి మేధస్సు ముందు. వీడు చెప్పడం, భారతీయుడు చెప్పడం ఆ విషయం. వాడు దొంగతనంగా మేధస్సును ఉపయోగించేవాడు. అది మేధస్సు ఎట్లా అవుతుంది? దొంగతనం అవుతుంది. వాడు అక్కడ కూర్చుని బాంబేలో పేలిస్తే అది మేధస్సుట. వాడు ఎవడో చెప్తాడు ఏది మనకి, వాడు చెప్పింది మనం వినాలి. అది మేధస్సు అవుతుందా? ధైర్యంగా ఎదుర్కొండా రా, పోరాడు. ఏమండి, డిసెంబర్ 6న అప్పుడు ఉండేటువంటి బాబరీ మసీద్ పడగొట్టినటువంటి సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను. నా పూర్వజన్మ పుణ్య ఫలితం అది. కొటారి బ్రదర్స్ అని 2 బ్రదర్స్ దాని మీద ఎక్కారు. అది పగలటల్లా కొడుతుంటే వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళి బాంబ్ బ్లాస్ట్ చేశారు దాన్ని. తల్లి కింద ఉన్నది, తల్లి కింద ఉండి ప్రోత్సహించి పైకి పంపించింది. వాళ్ళిద్దరు అక్కడే మరణం పొందారు. అది ముక్కలు తునకలు అయిపోయింది. ఆ సమయంలో ఎదురుకుండా వెళ్ళారు అంతమంది కార్యకర్తలు, ఎంతోమంది కార్యకర్తలు. రక్త ప్రవాహం సరైనదంతా కూడా రక్త ప్రవాహం అయిపోయింది. అది భారతీయ తత్వం, అది ధర్మం, అది ధర్మ యుద్ధం. ఎక్కడో ఉండి ఏదో చేస్తే వాడిట చాలా తెలివిలు పట్ట మనందరం కూడా దద్దమ్మనం అని ఎవడో చెప్తున్నాడు మన మధ్య. అట్లా ఈ దుర్మార్గుడైనటువంటి వాడు కరుడు దొంగదాటుగా ఉండేట, వాడి అవతారం కనబడదట. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళందరూ చేసేటువంటి దుర్మార్గాలన్నీ కూడా రామాయణంలో ఉన్నాయండి. వాడు కనబట్ట, ఎవరికి కరుడు అనేటువంటి వాడు కళ్ళకు కనబట్టండి, కానీ పెద్ద విపరీతమైనటువంటి రూపం ఉంది. మరి ఎవరికి కనబడతాడు వాడు? ఆ 14,000 మంది రాక్షసులకి కనబడతాడు వాడు. వీడు సైగ చేస్తుంటే వాళ్ళు చూస్తూ ఉంటారట, వాళ్ళు చేస్తూ ఉంటారట. వాళ్ళకి పోగాలము దాపరించిన వాడు కనుడు వినుడు మూర్ఖుడు అని చెప్పి శాస్త్రం. స్వస్తి గో బ్రాహ్మణేభ్యస్తు లోకానాం ఏజా సమంతాః జయితాం రాఘవో యుద్ధే పౌలుస్త్వాన్ రజనీచరాన్. దేవతలు, ఋషులు, సిద్ధులు, గంధర్వులు అందరూ కూడా పైన గగనతలంలో చూస్తున్నారట ఏం జరుగుతుంది ఇప్పుడు అనేటువంటిది. ఎందుకంటే రాముడు వారి యొక్క రాక దానికే కదా, కైకమ్మ పంపింది దానికే కదా. 14,000 మంది రాక్షసుల్ని సంహరించాలి అంటే ఎట్లా సంహరించాలండి? లక్ష్మణుడిని ఆగమన్నట్టు అక్కడ. ఆ వీరోచితమైనటువంటి ఆ స్వరూపాన్ని సీతమ్మ తల్లి చూస్తూ ఆహ్లాదిస్తూ ఆయన యొక్క ధర్మస్వరూపాన్ని చూస్తున్నప్పుడు ఆ కరుడు అనేటువంటి వాడు కనబడకుండా అటు ఇటు ఆహాకారాలు చేస్తుంటే 14,000 మంది రాక్షసుల్ని ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క తోళంతో వాడిని చెల్లాచెదర చేస్తుంటే ఆహాకారాలతో 14,000 మందిని 14 నిమిషాల్లో చంపి పారేశారు స్వామివారు.
శ్రీరామచంద్ర మహారాజుకి, సీతామాయికి. అలా ఒక విజృంభణం చేస్తుంటే అక్కడ ఉండేటువంటి కరుడైనటువంటి వాడు ఏం చేశాడంటే ఏం చేయాలో పాలుపోక వాడి నిజస్వరూపం బయటపడిపోయింది. వెంటనే 14 మంది రాక్షసులు ఎప్పుడైతే పోయారో 14,000 మంది రాక్షసులు వెంటనే నిజస్వరూపం పోయి రామ రామ లక్ష్మణ రామ లక్ష్మణ అంటుండగానే బాణం వదిలారు, వాడు అస్తపోయారు. ఈ 14,000 మందిని ఒక్కసారి చంపగలిగినటువంటి తెలివిదాటలు ఎవరికి ఉన్నాయంటే కైకేయి ఇచ్చినటువంటి ఒక మంత్రం ఏదైతే ఉందో, వశిష్ఠుడు ఇచ్చినటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్రాల ద్వారా ఈ 14,000 మంది రాక్షసుల్ని ఒకటే బాణంతో ఒకటేసారి అందరూ కూడా తురాతులకలైపోయేట్టుగా చంపేశారు స్వామివారు. ఆ విశ్వరూపాన్ని చూసింది తల్లి సీతమ్మ తల్లి, ఆ ధర్మస్వరూపాన్ని చూసింది సీతమ్మ తల్లి. కోమలమై మృదుమధురమై నీలమేఘ శ్యాముడైనటువంటి రాముడిని కూడా చూసింది తల్లి. లక్ష్మణుడు చూశాడు, కానీ వీరోచితమైనటువంటి రాముడిని కూడా చూసింది ఆ తల్లి ఆ క్షణంలో. ఆహా, నా రాముడు మొదపుడు ఏనుగు వలె విజృంభించాడు కదా అనుకుని వెంటనే రాక్షస సంహారం అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి ఒక ప్రదేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రదేశంలో ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకున్నారు. ఆ పర్ణశాలలో నివసించడం ప్రారంభించారు. ఆ పర్ణశాలలో వాళ్ళు విశ్రమిస్తున్నటువంటి సమయంలో సీతమ్మ తల్లి రాముడి యొక్క పాద సేవ చేసుకుంటూ, లక్ష్మణుడు వెళ్ళి అనేకమైన ఫలాలు అవన్నీ పోసుకొచ్చి తల్లికి తండ్రికి రామయ్య తండ్రికి వాళ్ళకి తినిపిస్తూ ఉన్నటువంటి తరుణంలో అకంపునుడు అనేటువంటి వాడు కూడా మహానుభావుడే. వాడు ఈ విషయాన్ని చూసి సీతమ్మ తల్లిని చూశాడు. ఓహో, ఇంత సౌందర్య రాశి స్వర్ణమయ పూరితమైనటువంటి ఆ యొక్క శరీరాన్ని వాడు చూడటానికి వాడికి అవధులు లేకుండా చూస్తున్నట్టు. అకంపునుడు చూసి, అబ్బో, ఇంత సౌందర్య రాశిని ఈ రాముడు అనేటువంటి వాడు కలిగి ఉన్నాడా? మా రావణాసురుడికి ఈ విషయం తెలియదే. మా రావణాసురుడు మరి ఎంతోమంది స్త్రీలను కలిగి ఉన్నాడే, కానీ వాళ్ళందరిలో ఇంత సౌందర్యం ఎక్కడ లేదే. ఈ విషయం నేను చెప్తే ఆ రావణాసురుడు నన్ను సత్కరిస్తాడు కదా అనేటువంటి ఆలోచన వీడికి మనస్సులో వచ్చేసి వెంటనే బయలుదేరతాడనమాట. బయలుదేరి ఏం చేయాలనేది ఆలోచిస్తాడు వాడు. అప్పుడు వెళ్ళి వార్త రావణాసురుడికి రావణ బ్రహ్మకు తెలియజేస్తాడు. రావణ బ్రహ్మకు తెలియజేస్తే రావణ బ్రహ్మ ఏం చేస్తాడంటే వెంటనే నేనే బయలుదేరుతున్నా అని చెప్పి బయలుదేరి ఆలోచన చేస్తాడు. అక్కడ శూర్పణఖ అనేటువంటి ఒక ఆవిడ, మంచి క్యారెక్టర్ ఆవిడ, అన్నయ్య ముందు నేను వెళ్ళి చూడటం న్యాయం, ధర్మం, అది ఆడవాళ్ళు వెళ్ళి చూసి రావటం న్యాయం. ఒకవేళ ఇప్పటి వరకు నేను చేసిన కార్యక్రమాలన్నీ కూడా అవే, నీకంతమంది స్త్రీలు లభ్యపడ్డారంటే నేను చేసినటువంటి కార్యాలు ఇవన్నీ కూడా, కాబట్టి ఈ అవకాశం కూడా నాకు ఇవ్వమంది శూర్పణఖ. అట్లాగనే నువ్వు దీంట్లో చాలా కార్యసిద్ధురాలివి, నువ్వే వెళ్ళి చేద్దుగానివి, మరి వెళ్ళి చేసిరా అంటాడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్థ హృదయం విష్ణు విష్ణుచ్చ హృదయం శివ. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తనుడవడేని, దైవలోనుగా సత్యంబు తెలుపడేని, కలుగనేటికి తల్లులు కడుపు చేటు. ఇవన్నీ కూడా ఆయన పరమ విష్ణు స్వరూపం, శివస్వరూపం, ఆ యొక్క తల్లి శక్తి స్వరూపం ఆదిలక్ష్మి, ఆవిడ సాక్షాత్ జగన్మాత అనేటువంటి ఒక ఆలోచన ఎవరికీ లేకపోయిందండి. లేకపోయిన కారణంగా అనేకమైనటువంటి ప్రోగాలము దాపురించిన వాడు కనుడు వినడు మూర్ఖనుడు అన్నట్టుగా వాడికి బుద్ధి పుట్టింది. బుద్ధి పుట్టి వెంటనే ఆవిడని పంపిస్తాడు. ఆవిడ వెళ్ళి వాళ్ళతోటి ఏదో సరస సంభాషణలు చేసిందని అంటారు. వాల్మీకి అది రాయలేదు. వెళ్ళి
వాళ్ళతో ప్రస్తావన చేస్తుంది ఈ విషయం. ప్రస్తావన చేసి సీత దగ్గరికి పోయి అనవసరపు సంభాషణ చేస్తుందని రాశారు. అనవసరపు సంభాషణ అంటే వాడి గురించి లేనిపోయినవన్నీ చెప్పడం అన్నమాట. వాడు చాలా ఇన్ని బాహువులు కలిగిన వాడు, ఇన్ని ఉంగరాలు ఉన్నవాడు, ఇన్ని కంకణాలు కలిగిన వాడు, బంగారు మయం కలిగినటువంటి వాడు, ఇవన్నీ చెప్తుంది అన్నమాట అక్కడ. ఆ తర్వాత కథ ఒకటి ఉన్నది. లక్ష్మణుడు రాముడు వారి దగ్గరికి వెళ్ళి ఈవిడ ఒక వయ్యారం అంతా వలకపోస్తుంటే ఆయన, నన్ను కాదమ్మా, నాకు ఈ వ్యవహారం తెలియదు, అక్కడ ఉన్నాడు ఒకడు, వాడి దగ్గరికి వెళ్ళి, వాడు ఎర్రగా ఉన్నాడు, నేను నల్లగా ఉన్నాను, నేను నల్లటి వాడిని, వాడు ఎర్రగా ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళమంటే ఆయన దగ్గరికి వెళ్తుంది. వీడు ముక్కు చెవులు కాస్త కోసేస్తాడు. అంటే మనిషికి ముక్కు చెవులు అందం. ఒకవేళ కోసి చూడండి ఏమన్నా మనం చూడలేము. మనం ముక్కు చెవులు లేకపోతే వాడిని మనం చూడలేము, మనకు అలవాటు అయిపోయింది కాబట్టి అట్లా భంగం చేస్తారు. చేసేటప్పటికి అది ఏడుస్తూ పోయి రావణాసుడి దగ్గర పడుతుంది. నీ వల్ల కాలేదు, ఇంతమందిని దాదాపు 88 మెంబర్స్ని వాడే ఇదే పట్టుకొచ్చింది. సరే, మారీచుడిని పిలుస్తాడు. మారీచుడిని పిలిచి నీకు పని చెప్తున్నాను చేయమంటాడు. మారీచుడు ఈయన తమ్ముడు, సోదరుడు, రావణ బ్రహ్మ సోదరుడు. మారీచుడిని పిలిచి నువ్వు ఈ పని చేయమని చెప్తే ఆయన చెప్తాట, నీకు తెలియదయ్యా, రాముడు ధర్మస్వరూపుడయ్యా, ఆ ధర్మస్వరూపుడి దగ్గరికి నన్ను ఎందుకు పంపుతావు, లేనిపోయిన గోళ ఉపయోగిస్తారు. ఆయన పాపం బయలుదేరుతాడు లంక నుంచి ఇక్కడికి, వీరు ఉన్న ప్రదేశానికి వస్తాడనమాట. రేపు వచ్చి ఆయన యొక్క స్వస్వరూపం చూపిస్తాడు. తర్వాత రావణ బ్రహ్మ వస్తాడు. రేపే సుందరకాండ కూడా వస్తుంది పూర్తిగా. సుందరకాండ అయిపోయిన తర్వాత పట్టాభిషేకం కూడా రేపే అయిపోతుంది. కాబట్టి ఇవాటి వరకు రాముల వారు సేద తీరుస్తూ ఉంటారు. ఈ యొక్క సమయం అంతా వాళ్ళు హాయిగా గడుపుతున్నటువంటి సమయంలో ఇంకా అంతా కలిపి 8 నెలలు మాత్రమే ఉన్నది. 14 సంవత్సరాల్లో 8 నెలలు మాత్రమే ఉన్నాయి. ఈ 8 నెలల సమయంలో ఏం జరుగుతుందో రేపు పరిపూర్ణం చేసుకుందామని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 రామ రామ సీతా రామ, రామ రామ సీతా రామ, రామ రామ అయోధ్య రామ, రామ రామ అయోధ్య రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. బోలో శ్రీరామచంద్ర మహారాజ్ కి జై, సీతామాయి కి జై. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాం గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యాం. లోకాః సమస్తాం సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియా బుద్ధ్యాత్మనా వా సకృత్స్వభావేన కరోమి యజ్ఞం సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. తత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.